హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 5-year ప్లాన్స్ పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి ఈ టాపిక్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారండి. సో చాలామంది ఈ టాపిక్ పైన వీడియో చేయమని చెప్పేసి అడిగారు. నేను మీకు కంప్లీట్ డిస్కషన్ అయితే ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, 5-year ప్లాన్స్ లేదా పంచవర్ష ప్రణాళికలకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు అసలు ఈ 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి గతంలో చేసినటువంటి వర్కౌట్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సో దీనికి సంబంధించి ఒక హిస్టరీ అనేది ఉంటుంది కదా. సో ఆ హిస్టరీ అయితే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ 1947 to 2017 ది ఇండియన్ ఎకానమీ వాజ్ ప్రామిస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్. ఓకే, 1947 నుంచి 2017 వరకు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఇండియన్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి లేదా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 5-year ప్లాన్స్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి దిస్ వాజ్ క్యారీడ్ త్రూ ది 5-year ప్లాన్స్. ఈ యొక్క ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ లేదా ఎకనామిక్ గ్రోత్ని తీసుకురావడానికి సంబంధించి ఈ 5-year ప్లాన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది టర్మ్ ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఎకనామిక్ ప్లానింగ్ అనేటువంటి టర్మ్ ఏదైతే ఉందో అది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట. ఇది భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్లాన్. సో ఇక్కడ చూసుకుంటే షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ టు డెవలప్ అండ్ కోఆపరేట్ ది ఎకానమీ విత్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆ పర్టికులర్ డెవలప్మెంట్ అండ్ కోఆర్డినేట్ ది ఎకానమీకి సంబంధించి ఈ పర్టికులర్ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో సో అది మనకు వచ్చేసి ఉన్నటువంటి రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని ఎకానమీని ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేయడానికి సంబంధించి ఈ యొక్క 5-year ప్లాన్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా అనేది చూసుకుంటే హై గ్రోత్ రేట్ టు ఇంప్రూవ్ ది లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి లివింగ్ స్టాండర్డ్స్, ఓకే, జీవనోపాధి యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి సంబంధించి, అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ ఫర్ ప్రాస్పెరిటీ. ఓకే, సో గ్రోత్కి సంబంధించి ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకురావడం, ఓకే, ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం కోసం, అలాగే సెల్ఫ్ రిలయంట్ ఎకానమీని తీసుకురావడం కోసం, రెడ్యూసింగ్ ది ఇన్ఈక్వాలిటీస్, ఓకే, ప్రజల మధ్య ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం, అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ ది ఎకానమీ మోడర్నైజేషన్ చేసి సో ఈ యొక్క గ్రోత్ని పెంచడానికి సంబంధించి ఈ యొక్క 5-year ప్లాన్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇవే మనకి తెలుగులో కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో చాలా మంచి మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు రైల్వే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్తో పాటు మిగిలినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ పీడిఎఫ్స్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తాయి. 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇవి మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయన్నమాట ఈ ఫుల్ కోర్సులు. సో అన్ని క్లాసెస్ అయితే ఉంటాయి, అందులో పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే తీసుకోండి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి హిస్టరీ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ యొక్క ఎకనామిక్ ప్లానింగ్కి సంబంధించినటువంటి హిస్టరీ ఒకసారి చూసుకుంటే, ఆర్థిక ప్రణాళికకి సంబంధించి భారతదేశ చరిత్ర ఒకసారి చూసుకుంటే 5 ఏళ్ల పాటు ఈ యొక్క పర్టికులర్ ప్రణాళికతోటి ఒక 5 ఏళ్ళు ఒక పర్టికులర్ సెక్టార్ మీద ఎక్కువగా ఫండ్స్ని కేటాయించి ఆ సెక్టార్ని డెవలప్ చేసే విధంగా ఈ 5 ఇయర్ ప్లాన్ని తీసుకురావాలని చెప్పేసి అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ సోవియట్ యూనియన్ అనేటువంటి దేశంలో, అంటే ప్రస్తుత రష్యాగా పిలిచేటువంటి గతంలోని సోవియట్ యూనియన్ అనేటువంటి యొక్క దేశంలో ఈ యొక్క 5 ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసి వారు బాగా డెవలప్ కావడం జరిగింది. సో అది గమనించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ యొక్క 5 ఇయర్ ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి కాన్సెప్ట్ని ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. సో ఇది చూసుకుంటే 1930 గ్రేట్ ఎకనామిక్ పాలసీని అయితే అక్కడ రష్యాలో అయితే వారు తీసుకొచ్చారనమాట. 1930లో రష్యాలో గ్రేట్ ఎకనామిక్ పాలసీని వారు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క 5 ఇయర్ ప్లాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని 1928వ సంవత్సరంలో స్టాలిన్ ఎవరైతే ఉన్నారో, ఆ దేశంలోని జోసెఫ్ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో అతను ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క 5 ఇయర్ ప్లాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి వల్లే ఆ దేశంలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ సివిల్ ఇంజనీర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎం విశ్వేశ్వరయ్య, ఓకే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ పియోనియర్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఈ యొక్క ఎకనామిక్ ప్లానింగ్, ఆర్థిక ప్రణాళికకు మార్గదర్శిగా ఎవరిని పరిగణిస్తారు అంటే సివిల్ ఇంజనీర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పరిగణించడం జరుగుతుంది. సో హీస్ బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా పబ్లిష్డ్ ఇన్ 1934 సజెస్టెడ్ ఏ 10 ఇయర్ ప్లాన్ అని చెప్పేసి ఇచ్చారు. 1934లో ప్రచురించబడినటువంటి ఆయనకి సంబంధించినటువంటి బుక్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి యొక్క బుక్ ఈ 10 ఏళ్ల ప్రణాళికను అయితే సూచించడం జరిగింది. యాక్చువల్గా 5 ఏళ్ల ప్రణాళిక మనం ఇంప్లిమెంట్ చేసేది, కానీ ఆయన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి బుక్లో 10 ఏళ్ల ప్రణాళికను ఆయన సూచించారనమాట. ఇందులో భాగంగానే మనకి ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ప్లానింగ్ కమిషన్కి సంబంధించి కావచ్చు, నీతి ఆయోగ్ గురించి కావచ్చు, ఇంకా మిగిలినటువంటి 5 ఇయర్ ప్లాన్స్కి సంబంధించి ఇక్కడ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది చూసుకుంటే 15th మార్చ్ 1950న మనకి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని లేదా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది చూసుకుంటే 1951 నుంచి 1956 సంవత్సరాల మధ్య, ఈ 5 సంవత్సరాల పాటు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. సో మనకి రీసెంట్గా జరిగినటువంటి షిఫ్ట్స్లో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి అడిగారు. అది 1956 నుంచి 1961 మధ్యన సెకండ్ 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 51 నుంచి 56 మధ్యన అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆబ్జెక్టివ్ వచ్చేసి టు డిస్ట్రిబ్యూట్ గవర్నమెంట్స్ వెల్త్ ఇన్ యాన్ ఇండైరెక్ట్ వే. ఓకే, సో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ లక్ష్యం ఏంటనే చూసుకుంటే ప్రభుత్వ సంపదను పరోక్ష మార్గంలో పంపిణీ చేయడమే దీని యొక్క లక్ష్యం అనమాట. అలాగే ది ప్లానింగ్ కమిషన్ రిపోర్టెడ్ డైరెక్ట్లీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రణాళికా సంఘం నేరుగా భారత ప్రధానికి నివేదించడం జరుగుతుందన్నమాట. సో ప్రణాళికా సంఘం, ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో వారు అందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దీనిపైన ఒక ప్రణాళికని సిద్ధం చేసి భారత ప్రధానికి ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళికా సంఘానికి సంబంధించి అధ్యక్షుడిగా లేదా చైర్మన్గా ఎవరుంటారు అంటే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, ఓకే, అప్పటి లేదా ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారు ఆ సమయంలో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తారో, ప్రధానమంత్రిగా ఉంటారో వారు ఈ ప్లానింగ్ కమిషన్కి సంబంధించి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే గుల్జారీలాల్ నందా గారు అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా. ఈ ప్లానింగ్ కమిషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో మనకి ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి అడుగుతారు, చాలాసార్లు అడిగారు. సో 15th మార్చ్ 1950న ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ కూడా ఉంటుందన్నమాట. సో ఎన్డీసీ అప్రూవల్తోనే మనకి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ చేపట్టినటువంటి యొక్క 5 ఇయర్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది.
ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 6th ఆగస్టున 1952న ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి కూడా చైర్మన్గా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వారు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారండి? 1951న ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్లానింగ్ కమిషన్ని ఈ ప్రణాళికా సంఘాన్ని ఈ ప్రణాళికా సంఘాన్ని 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం జరిగింది. డిజల్యూషన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు చేశారు అంటే 17 ఆగస్ట్ 2014న ఈ యొక్క ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం జరిగిందండి. సో ఇది కూడా అడుగుతారు, ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు రద్దు చేశారని చెప్పేసి అంటే 17th ఆగస్టు 2014న రద్దు చేశారు. రద్దు చేసి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో కొత్తగా దేన్ని తీసుకొచ్చారు అంటే నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థని తీసుకురావడం జరిగింది. సో ఇది చేసే పనులన్నీ కూడా సేమ్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే చేస్తుందో అదే చేస్తుంది. కానీ వీరు వచ్చిన తర్వాత వీరి యొక్క మార్క్ అనేది కనిపించాలని చెప్పేసి ఈ ప్లానింగ్ కమిషన్ పేరుని రద్దు చేసి ఆ ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థని తీసుకొచ్చారు. సో ఇక్కడ నీతి అంటే ఏంటి అంటే నీతి అని చెప్పేసి దీనికి సంబంధించిన అబ్రివేషన్ కూడా అడుగుతారు. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనమాట. ఆయోగ్కి ఎటువంటి ఫుల్ ఫామ్ అయితే లేదు. నీతి అనేదానికే ఫుల్ ఫామ్ అయితే ఉంది, నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటారు. సో ఈ నీతి అనేదానికి సంబంధించిన ఫుల్ ఫామ్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది అంటే 1st January 2015 నుంచి మనకి ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి ప్రణాళికా సంఘాన్ని 17 ఆగస్టు 2014 రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థని 1st January 2015 నుంచి ఈ యొక్క సంస్థని అమల్లోకి తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ 5 year ప్లాన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏ దేశం నుంచి ఈ యొక్క 5 year ప్లాన్ని తీసుకున్నారు అంటే యుఎస్ఎస్ఆర్ అండి, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి రష్యా అనమాట. సో రష్యా నుంచి ఈ యొక్క 5 year ప్లాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ యొక్క 5 year ప్లాన్స్ని వాళ్ళు 1928 నుంచి రష్యాలో ఇంప్లిమెంట్ చేసి వారు బాగా గ్రోత్ అయితే చూడడం జరిగిందనమాట. సో ఆ యొక్క కాన్సెప్ట్ నచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశంలో కూడా ఈ యొక్క 5 year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దాన్ని స్థాపించారు. 15th March 1950న ప్లానింగ్ కమిషన్ని స్థాపించి 1951 నుంచి ఫస్ట్ 5 year ప్లాన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ఆల్రెడీ చెప్పాను నేను మీకు. చైర్మన్గానేమో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వారు చైర్మన్గా ఉంటారనమాట. డిప్యూటీ చైర్మన్గానేమో ఒక వ్యక్తిని నియమిస్తారు, ఒక మంచి ఎకనామిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని నియమించడం జరుగుతుంది. సో ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎవరయ్యా అంటే గుల్జారీలాల్ నందా గారు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్గా పనిచేయడం జరిగింది. సో కాబట్టి దీనికి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? సో నేను ఆల్రెడీ చెప్పినట్లుగా సో మనకి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారు ప్లానింగ్ కమిషన్కి లేదా నీతి ఆయోగ్కి లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి మూడింటికి కూడా సో చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్కి సంబంధించి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనమాట. సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మనకి ఫస్ట్ ప్లానింగ్ కమిషన్కి సంబంధించి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ అని చెప్పేసి అడిగారు. సో ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు సెటప్ చేశారు అంటే 1950వ సంవత్సరం మార్చి 15న మార్చి 15న ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని స్థాపించడం జరిగింది. ఇట్ వాజ్ సెటప్ అండర్ ది రికమెండేషన్ ఆఫ్ ఏ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్. ఇట్ వాజ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ కేసీ నియోగి. సో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఎవరి చైర్మన్షిప్ కింద జరిగింది అంటే ఈ యొక్క పర్టికులర్ రికమెండేషన్స్కి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే కేసీ నియోగి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ఆన్ ది టాప్ ప్రయారిటీ ఇన్ ద ఫస్ట్ 5 year ప్లాన్ ఇన్ ఇండియా? ఫస్ట్ 5 year ప్లాన్లో దేనిపై ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది, వ్యవసాయం మీద. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ 5 year ప్లాన్ మనకి 1951 నుంచి 56వ సంవత్సరం మధ్య ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ది హరద్ దామోదర్ మోడల్. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి. ఫస్ట్ 5 year ప్లాన్
ఏ మోడల్ పైన బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశారు అంటే హరొద్ దామోదర్ మోడల్ అనేటువంటి పర్టికులర్ ఈ యొక్క మోడల్ పైన బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గేవ్ ప్రయారిటీ టు ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, ఆ సమయంలో వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశంలో ఉన్నటువంటి కరువు అనేది తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వ్యవసాయం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వ్యవసాయానికి నిధులైతే కేటాయించడం జరిగింది 1951 సంవత్సరంలో మొదటి పంచవర్ష ప్రణాళికకి సంబంధించి. సో ది ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ ప్రజెంటెడ్ బిఫోర్ ది పార్లమెంట్ బై జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ప్రజెంట్ చేశారు. తర్వాత ఎకనామిస్ట్ కేఎన్ రాజ్ ఈజ్ నోన్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్లాన్. ఓకే, సో ఈ యొక్క ఫస్ట్ 5-year ప్లాన్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్గా ఎవరిని చెప్తారు అంటే కేఎన్ రాజ్ అనేటువంటి ఆయన్ని ఈ పర్టికులర్ ఫస్ట్ 5-year ప్లాన్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ హ్యాడ్ ది ప్రైమరీ గోల్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఏ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. భారతదేశాన్ని స్వావలంబన మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా స్థాపించడానికి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి మూడవ పంచవర్ష ప్రణాళిక అండి. థర్డ్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో సో అది మనకి ఇక్కడ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ అనేటువంటి దానిపైన ప్రైమరీ గోల్గా పెట్టుకొని ఈ యొక్క థర్డ్ 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే ది థర్డ్ 5-year ప్లాన్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ 1961 to 1966 అండర్ ది లీడర్షిప్ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారండి. అప్పుడు కూడా ఆయన థర్డ్ టైం ఓకే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అయిన సందర్భంగా సో ఆయన థర్డ్ 5-year ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. 1961 నుంచి 66 మధ్యన ఈ యొక్క థర్డ్ 5-year ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మొదటి 5-year ప్లాన్ ఎప్పటి నుంచి అండి 51 to 56, సెకండ్ 5-year ప్లాన్ 56 to 61 ఓకే 61, థర్డ్ 5-year ప్లాన్ 61 to 66 అనమాట. తర్వాత మనకి ప్లాన్ హాలిడేస్ అయితే వస్తాయి 69 వరకు కూడా 1966 to 69 వరకు మనకి 5-year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఏంటనేది చెప్తాను. ఈ 3 ఇయర్స్ని ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటారు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి చూసుకుంటే థర్డ్ 5-year ప్లాన్కి సంబంధించిన డిప్యూటీ చైర్మన్ వచ్చేసి డిఆర్ గాడ్గిల్ అండి. ది ప్లాన్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ గాడ్గిల్ యోజన. ఓకే, ఇంపార్టెంట్ బిట్ ఇది. సో గాడ్గిల్ యోజన అని చెప్పేసి ఏ 5-year ప్లాన్ని ఏ పంచవర్ష ప్రణాళికని పిలుస్తారు అంటే ఇక్కడ థర్డ్ 5-year ప్లాన్ని మూడవ పంచవర్ష ప్రణాళికని గాడ్గిల్ యోజన అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ యొక్క 5-year ప్లాన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఈ పర్టికులర్ 5-year ప్లాన్కి సంబంధించినటువంటి గోల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ డిడ్ ఇండియా ఆప్టెడ్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిక్స్డ్ ఎకానమీకి సంబంధించి ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో అండి. సెకండ్ 5-year ప్లాన్లో ఈ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకోవడం జరిగింది. సో సెకండ్ 5-year ప్లాన్ 1956 to 61 అనమాట. సో ది సెకండ్ 5-year ప్లాన్ కన్సీవ్డ్ ఇన్ యాన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎకనామిక్ స్టెబిలిటీ. ఇట్ వాజ్ ఫెల్ట్ అగ్రికల్చర్ కుడ్ బి అకార్డెడ్ లోయర్ ప్రయారిటీ. ఇండస్ట్రీస్ గాట్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ది సెకండ్ 5-year ప్లాన్. ది ఫోకస్ వాజ్ మెయిన్లీ ఆన్ హెవీ ఇండస్ట్రీస్. ఓకే, సెకండ్ 5-year ప్లాన్లో ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేశారు అంటే హెవీ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఈ సెకండ్ 5-year ప్లాన్లోనే మనకి ఎక్కువగా స్టీల్ ఇండస్ట్రీస్ అనేవి మన దేశంలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీనితో పాటు ఫస్ట్ 5-year ప్లాన్లో దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే వ్యవసాయ రంగం పైన ఫోకస్ చేస్తే సెకండ్ 5-year ప్లాన్లో హెవీ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్ గేవ్ ఎంఫసిస్ ఆన్ రిమూవల్ ఆఫ్ పావర్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా పేదరిక నిర్మూలనకి సంబంధించి ప్రాధాన్యతనిచ్చారు అంటే ఫిఫ్త్ 5-year ప్లాన్ అండి. చాలామంది ఫోర్త్ 5-year ప్లాన్ అని చెప్పేసి మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఇది చూసుకుంటే ఫిఫ్త్ 5-year ప్లాన్లో మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. గరీబీ హటావో అనేటువంటి యొక్క నినాదంతో కూడినటువంటి 5-year ప్లాన్ ఏ పంచవర్ష ప్రణాళికలో ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఫిఫ్త్ 5-year ప్లాన్ 5వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ది ఫిఫ్త్ 5-year ప్లాన్ లేడ్ స్ట్రెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఎలివియేషన్, గరీబీ హటావో అండ్ జస్టిస్. ఈ మూడింటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు.
ఎంప్లాయ్మెంట్, అలాగే గరీబీ హటావో అండ్ జస్టిస్ అనేటువంటి 3 అంశాలపైన ఫోకస్ చేస్తూ 5th 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ గారు తీసుకురావడం జరిగింది. సో ఈ గరీబీ హటావో అనేటువంటి ఈ యొక్క 5-year ప్లాన్ ఏమిటి అని చెప్పేసి అడిగితే 5th 5-year ప్లాన్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. ది మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ MNP వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది 5th 5-year ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 1974 నుంచి 78 మధ్యన మనకి 5th 5-year ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, at the end of the first 5-year plan, how many IITs were established in India? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 5-year ప్లాన్ కంప్లీట్ అయ్యే టైం నాటికి, అంటే 51 to 56 మధ్యన ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక ఫస్ట్ 5-year ప్లాన్ కంప్లీట్ అయ్యే నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని ఐఐటీస్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే టోటల్ 5 అండి. సో 5 ఐఐటీస్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ 1956, 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ IITs వర్ స్టార్టెడ్ యాజ్ ఏ మేజర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఈ ఫస్ట్ 5-year ప్లాన్ని హరోద్ దామోదర్ మోడల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇందులో మనకి మొదటి ఐఐటి అండ్ టోటల్ ఐఐటీస్ ఏమేంటి మనం చూసుకుంటే, మొదటి ఐఐటి వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ అండి. సో మన దేశంలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఐఐటి వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి వచ్చేసి ఖరగ్పూర్ అండి. సో ఖరగ్పూర్లో ఈ యొక్క ఐఐటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1951లో ఫస్ట్ ఐఐటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత బాంబే ఐఐటి, తర్వాత థర్డ్ వన్ మద్రాస్ ఐఐటి, తర్వాత కాన్పూర్, ఆ తర్వాత ఢిల్లీ ఐఐటీస్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో ఈ 5 ఐఐటీస్ మనకి ఫస్ట్ 5-year ప్లాన్లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ వాజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు ది డ్రాట్ అండ్ 2 wars? కరువు మరియు 2 యుద్ధాల కారణంగా కింది పంచవర్ష ప్రణాళికల్లో ఏది ప్రభావితమైంది అని చెప్పేసి అడిగారు. అది 3వ పంచవర్ష ప్రణాళిక అండి. థర్డ్ 5-year ప్లాన్ బాగా ఎఫెక్ట్ చూపడం జరిగింది. సో అది ఎందువల్ల అంటే 1962 చైనాతో వచ్చినటువంటి యుద్ధం, 1965లో పాకిస్తాన్తో వచ్చినటువంటి యుద్ధం వల్ల, ఈ 2 యుద్ధాల వల్ల, అలాగే దేశంలో వచ్చినటువంటి కరువు వల్ల ఈ యొక్క 3వ పంచవర్ష ప్రణాళికపై ఎక్కువగా ప్రభావం అయితే పడడం జరిగింది. సో ఎక్కువగా ప్రభావం పడడం, నిధులు లేకపోవడం వల్ల ఏమైంది అంటే, సో ఈ యొక్క థర్డ్ 5-year ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత 4th 5-year ప్లాన్ని పెట్టడానికి సంబంధించి నిధులు లేకపోవడం వల్ల ప్లాన్ హాలిడేస్ని అయితే ప్రకటించారు. సో ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి ఏ ఇయర్స్ని పిలుస్తారు అంటే 1966 నుంచి 1969 మధ్యన మనకి 5-year ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయలేదు. సో 67, 68, 69 ఈ 3 సంవత్సరాలని ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి అంటారనమాట. సో ఎందుకు అంటే అప్పటికే మనకి 1962లో సినో ఇండో వార్ అంటే ఇండియాకి సంబంధించినటువంటి వార్ వచ్చింది. సినో అంటే చైనా అనమాట. చైనా అండ్ భారతదేశానికి మధ్య వచ్చినటువంటి యుద్ధం, ఇండో పాకిస్తాన్కి మధ్య వచ్చినటువంటి యుద్ధం వల్ల మనకి ఈ కరువు అనేది పెరిగిపోవడం, నిధులు లేకపోవడం వల్ల సో ఏమైంది అంటే ప్లాన్ హాలిడేస్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1966 నుంచి 69 మధ్య టోటల్ ఈ 3 years కాలాన్ని ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫైనల్ అప్రూవల్ టు ది 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియా వాజ్ యూజ్డ్ టు గివెన్ బై. భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు తుది ఆమోదం ఎవరు ఇచ్చారు అంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, 5-year ప్లాన్స్కి సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని కూడా ఆమోదించి 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి ఒక సంస్థ ఆమోదం అయితే తెలపాలి. దాన్నే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NDC అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి ఏదైతే ఉందో, సో దాని యొక్క జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతోనే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి తుది ఆమోదం తెలిపిన తర్వాతే ప్రధాని అధ్యక్షత వహిస్తూ కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు మరియు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు. అండ్ ప్రధానమంత్రి ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటారు. సో వీరందరూ కూడా ఆ పర్టికులర్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఆ 5-year ప్లాన్కి సంబంధించిన నిధులు ఇన్ని కేటాయిస్తున్నాం, సో దానికి సంబంధించి ఆమోదం తెలుపుతున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకొని అప్పుడు ఆ 5-year ప్లాన్కి సంబంధించినటువంటి అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, నేను ఆల్రెడీ చెప్పాను, 6th August 1952న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది కూడా అడుగుతారు, చాలాసార్లు అడిగారు ఈ బిట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, హూ యూజ్డ్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, సో ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో సో వారు జాతీయ అభివృద్ధి మండలికి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటారనమాట.
సో ప్రధానమంత్రి దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ప్లాన్ ది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి 1965 సంవత్సరంలో. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ 1965 అయితే అది ఏ 5 ఇయర్ ప్లాన్ అవుతుంది? థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అవుతుంది. ఓకే, 3వ పంచవర్ష ప్రణాళిక అయితే అవుతుంది. సో దీన్ని 1961 to 66 మధ్య ఉన్నటువంటి యొక్క 3వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని గాడ్గిల్ యోజన ప్లాన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో టార్గెట్ గ్రోత్ వచ్చేసి అప్పుడు 5.6%, యాక్చువల్ గ్రోత్ జరిగిందేమో 2.8% అనమాట. దేర్ ఫోర్ ఇట్ వాజ్ ఏ ఫెయిల్యూర్ ఫర్ ది ఎకానమీ అని చెప్పేసి కూడా అంటారు. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ని ఫెయిల్యూర్ ఫర్ ది ఎకానమీ అని చెప్పేసి అంటారు. ఎందుకు గ్రోత్ కనిపించలేదు అంటే అప్పుడు ఇండియా చైనాకి మధ్య వార్ 1962లో వచ్చింది, ఇండియా పాకిస్తాన్కి మధ్య వార్ 1965లో కూడా రావడం జరిగింది. సో ఈ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆ థర్డ్ 5 ఇయర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఫండ్స్ అనేవి సరిగా కేటాయించలేకపోవడం జరిగింది. సో అందువల్ల గ్రోత్ అనేది కనిపించలేదన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలవడం జరుగుతుంది. సో ఈ బిట్ అయితే మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి సెకండ్ డేలో ఒక పర్టికులర్ షిఫ్ట్లో అయితే అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ 6th 5 ఇయర్ ప్లాన్. ఓకే, 6th 5 ఇయర్ ప్లాన్కి సంబంధించి 6వ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో 6వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించినటువంటి చైర్మన్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ గారండి. సో మొరార్జీ దేశాయ్ గారు 6వ పంచవర్ష ప్రణాళికకి చైర్మన్గా ఉన్నారు. సో ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 1985 మధ్యన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, 1980 నుంచి 1985 మధ్యన ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది 5 ఇయర్ ప్లాన్స్ ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావో వాజ్ గివెన్. భారతదేశంలో గరీబీ హటావోకి సంబంధించినటువంటి నినాదం కింది ఏ పంచవర్ష ప్రణాళికల్లో ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. ఇది 5వ పంచవర్ష ప్రణాళికలో ఇవ్వబడినటువంటి మోడల్ అండి, నినాదం అనమాట. సో ఈ 5th 5 ఇయర్ ప్లాన్లో గరీబీ హటావో దేశ్కి బచావో అనేటువంటి నినాదంతో రావడం జరిగిందనమాట. సో దీన్ని 1971 ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఈ యొక్క పర్టికులర్ గరీబీ హటావో అనేటువంటి యొక్క పర్టికులర్ పదాన్ని ఏ 5 ఇయర్ ప్లాన్లో పెట్టారు అంటే 5th 5 ఇయర్ ప్లాన్లో పెట్టడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండర్ విచ్ 5 ఇయర్ ప్లాన్ బ్లూ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఏ పంచవర్ష ప్రణాళికలో నీలి విప్లవాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్పేసి అడిగారు. సో ఇది 7th 5 ఇయర్ ప్లాన్ అండి. ఓకే, 7th 5 ఇయర్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తారు. 7వ పంచవర్ష ప్రణాళికలో ఈ యొక్క నీలి క్రాంతి మిషన్, ఓకే, హిందీలో నీలి క్రాంతి మిషన్ అనేటువంటి నినాదంతో 7th 5 ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని నీలి విప్లవం అని చెప్పేసి అంటారు. సో మనకి ఫిష్ ఫార్మర్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏజెన్సీస్ని దీన్ని స్థాపించడం జరిగింది. సో ఫిష్ ఫార్మర్స్కి సంబంధించి వారిని ఎంకరేజ్ చేయడం కోసం, ఫిష్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ యొక్క బ్లూ రెవల్యూషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది 7th 5 ఇయర్ ప్లాన్లో తీసుకొచ్చారనమాట. సో దీనికి సంబంధించి 7th 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 1985 నుంచి 1990 మధ్య ఈ యొక్క 7th 5 ఇయర్ ప్లాన్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ది 11th 5 ఇయర్ ప్లాన్ ఎండెడ్ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో 11th 5 ఇయర్ ప్లాన్ మనకి 2012తో ఎండ్ అయిందండి. ఓకే, 2012తో ముగియడం జరిగింది. సో 2012 నుంచి 17 మధ్య 12th 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్. సో 2007 నుంచి 2012 మధ్య ఉన్నటువంటి ఒక 5 ఇయర్ ప్లాన్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ది యాన్యువల్ ప్లాన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్లాన్ హాలిడే వర్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ యొక్క ప్లాన్ హాలిడే ఎందుకు వచ్చింది అనేది, ఆ ప్లాన్ హాలిడే ఇయర్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాన్ హాలిడే వచ్చేసి 1966 నుంచి 69 మధ్య ఉన్నటువంటి యొక్క కాలాన్ని ప్లాన్ హాలిడే అని చెప్పేసి పిలుస్తారు. సో దిస్ పీరియడ్ వాజ్ ఆల్సో కాల్డ్ ప్లాన్ హాలిడే అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ప్లాన్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ది కోర్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ వాజ్ రికగ్నైజ్డ్. ఏ ప్రణాళికలో మానవ అభివృద్ధి అనేది అన్ని అభివృద్ధి ప్రయత్నాల ప్రధాన అంశంగా గుర్తించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి చూసుకున్నట్లయితే 8th 5 ఇయర్ ప్లాన్ అండి. 8th 5 ఇయర్ ప్లాన్ 1992 to 1997 మధ్యన దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో 8వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ప్లాన్లోనే మనకి ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే దాన్ని దీనికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ ప్లాన్లోనే. సో దీనివల్లే మనకి మన యొక్క దేశంలో ఎకనామిక్ గ్రోత్ అనేది విపరీతంగా పెరిగింది. సో 1992 to 1997 మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది డ్యూరేషన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్లాన్ హాలిడే ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్.
పంచవర్ష ప్రణాళిక పరంగా భారతదేశం యొక్క మొదటి ప్లాన్ హాలిడే వ్యవధి ఎంత అని చెప్పేసి అడిగారు. 3 years అనమాట. 1966 to 69 మధ్యన ఈ యొక్క 5 year ప్లాన్ అయితే ఉంది. సో 66 to 67 1 year, 67 to 68 మరొక ఇయర్, 68 to 69 థర్డ్ ఇయర్ అనమాట. సో ఏ మరియు బి అని చెప్పేసి చెప్పుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇనిషియేటెడ్ ది సోవియట్ యూనియన్స్ ఫస్ట్ 5 year స్ట్రాటజీ. ఓకే, ఫస్ట్ 5 year స్ట్రాటజీని స్టాలిన్ అనేటువంటి అతను ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, 1928లో ఈ యొక్క ఫస్ట్ 5 year ప్లాన్ని యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రష్యాలో ఈ యొక్క ఫస్ట్ 5 year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 5 year ప్లాన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.